హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్. ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మహిళలకు సంబంధించి జగన్ సర్కార్ శుభవార్త అయితే చెప్పింది. పెంచడం కోసం సీఎం జగన్ వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించిన సంగతి అయితే తెలిసిందే. దీని ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రతి ఏటా 18,750 రూపాయల చొప్పున 4 దఫాల్లో అయితే 75,000 మొత్తాన్ని అయితే అందిస్తున్న సంగతి అయితే మనకు తెలిసిందే కదా. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే 3 విడతలు అయితే ఇందుకు సంబంధించిన నిధులను విడుదల చేయగా ఇక 4వ విడత నిధుల జమ చేయాల్సి ఉంది. ఇక దీనిలో భాగంగా మహిళల ఖాతాల్లో 8,750 రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా దీనికి సంబంధించిన ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదల ఎప్పుడో వెల్లడించింది. మహిళల ఆర్థిక సాధికారత కోసం తీసుకొచ్చిన వైఎస్ఆర్ చేయూత పథకం నిధుల విడుదలపై ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి నెలలోనే ఈ మొత్తాన్ని విడుదల చేయాల్సి ఉంది, కానీ కొన్ని అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీనిపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. సీఎం జగన్ మార్చి 7న అనకాపల్లిలో బటన్ నొక్కి వైఎస్ఆర్ చేయూత పథకం నిధులనైతే విడుదల చేస్తారని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అయితే అందజేస్తోంది. ఇక ఏపీకి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఈ పథకానికి అయితే అర్హతగా అయితే గుర్తించడం అనేది జరిగింది. దీనికి అప్లై చేసుకునే వారికి సంబంధించి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా ఉండి తీరాలి. ఇక కుటుంబ ఆదాయం విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాల వారికి అయితే 10,000, అలాగే పట్టణ ప్రాంతాల వారికి అయితే 12,000 మించకూడదు. కుటుంబ మొత్తానికి 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట లేదా 2 కలిపి 10 ఎకరాలకైతే మించి ఉండకూడదు. ముఖ్యంగా చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం అనేది వర్తించదు. అలానే ప్రభుత్వ పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అనర్హులు. దాంతోపాటు కుటుంబానికి సంబంధించిన కరెంటు మీటర్ వినియోగం 6 నెలలకి సరాసరి 300 యూనిట్లకైతే మించకూడదు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులను అయితే గుర్తిస్తారు. ఇక ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి ఈ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. వాలంటీర్లు తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను అయితే సేకరించి సచివాలయం వెల్ఫేర్ అధికారికి అందజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వాటిని నవశకం పోర్టల్లో అయితే అప్లోడ్ అనేది చేయడం అనేది జరుగుతుంది. అనంతరం లబ్ధిదారుల వివరాలు అయితే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇక వారిని అర్హులుగా గుర్తించిన నేపథ్యంలో పథకం ప్రారంభించిన రోజు అకౌంట్లో అయితే డబ్బులు అనేవి జమ చేయడం అనేది జరుగుతుంది. చేయూత పథకానికి సంబంధించి ఇప్పటికే 4 సార్లు అయితే వాయిదా అనేది పడడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే ఫిబ్రవరి 15వ తారీఖు అన్నారు, అలాగే ఫిబ్రవరి 21, అలాగే ఫిబ్రవరి 26 ఇలా 3 సార్లు వాయిదా పడిన ఈ చేయూత పథకానికి సంబంధించిన నిధులను అయితే ప్రస్తుతం అయితే మనకి మార్చి 7నైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్కి విడుదల చేయబోతున్నట్లుగా మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇక వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని